బండి సంజయ్ ఉదంతంలో ఒకటి క్లియర్. వాస్తవంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు కానీ, ఆయన్ని ఆ డేరింగ్గా చూసేటటువంటి వాళ్ళు కానీ, కేసు రాగానే వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి ఆ తర్వాత సీరియస్గా ఎఫర్ట్ పెట్టుంటే న్యాయ సహాయం ప్లాన్ చేసుకుంటే బాగుండేదని ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇంకా అతను పోలీస్ స్టేషన్కి లొంగలేదు. దానికి కారణం హైకోర్టు ఇచ్చే ముందస్తు బెయిల్ మీద తీర్పు. ఒకవేళ హైకోర్టు రిజెక్ట్ చేస్తే అతను ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే, బెయిల్ ఇప్పట్లో రాదు. ఒకటి ఖాయం, ఆ విజువల్స్ అవి చూస్తుంటే ఇద్దరు కలిసి తిరిగిన మాట వాస్తవం 2 ఏళ్ళు. కానీ అమ్మాయి మైనర్ అన్నది అమ్మాయి కాలేజీ సర్టిఫికెట్ ఇదే బర్త్ సర్టిఫికెట్ బట్టి తెలుస్తుంది. ఈవెన్ నిన్న కోర్టుకి సబ్మిట్ చేసిన దాంట్లో బండి సంజయ్ తరపు నిరంజన్ రెడ్డి వాదనల్లో కూడా తను ఏది మైనర్ అన్నటువంటిది ఒకవైపుని చెప్తూ, రెండో పక్కన ఎప్పుడో పోలీసులకి డ్రైవింగ్ సందర్భంగా పట్టుబడ్డప్పుడు వాళ్ళు తప్పుడు లెక్క చెప్పుంటారు, 18 ఏళ్ళు, అప్పుడే ఆ లెక్క చూస్తే 25 ఏళ్ళు అన్నటువంటి. అది వాళ్ళ డిఫెన్స్ కోసం చేసుకుంది. ఒరిజినల్గా ఇట్లాంటి కేసుల్లో ఏంటంటే ఫోరెన్సిక్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఫోరెన్సిక్ లెక్క ప్రకారం అమ్మాయికి ఎంత ఉంది అనేటటువంటిది. బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్రైమరీ పనికి వస్తాయి, ఫోరెన్సిక్ రిపోర్టు అవసరం. అది హైకోర్టుకి వీళ్ళు డాక్యుమెంట్స్, అమ్మాయి మేజరే అనడానికి డాక్యుమెంట్స్ని వీళ్ళు సబ్మిట్ చేస్తే అప్పుడు ఒకటి వాళ్ళు మైనర్ అని వీళ్ళు మేజర్ అని రెండు చూపెడితే అథెంటికేషన్ అన్నటువంటి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఫోరెన్సిక్ పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా అమ్మాయి తరపున వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ చూపెట్టి వీళ్ళు ఏ ట్రాఫిక్ చలానా సందర్భంగా చెప్పినటువంటి పాయింట్ని కనుక చూపెడితే వ్యాలిడ్ కాదు, అప్పుడు దెబ్బతింటారు. ఏం జరుగుతుందనేది రేపు తేలాల్సి ఉంది. ఇదే సందర్భంలో బండి సంజయ్ తన పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్టులో ఆ వీడియోలు తీయాలన్నటువంటి, పరువు నష్టానికి సంబంధించిన కేసుకు సంబంధించిన వీడియోలు తీయాలన్నటువంటి కోరిక కోరడం, కోర్టు నుంచి ఆదేశాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఆ కోర్టు ఇచ్చే ఆదేశాలు అమలు చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు.